టెస్టులు ఆడితే కాసుల పంటే అంటున్నాం బీసీసీఐ. పూర్తి వివరాల్లోకి వెళ్తే టెస్టులు ఆడితే ఏమొస్తుంది, 5 రోజులు కష్టపడాలి, ఎక్కువ శ్రమ తక్కువ ఆదాయం. అదే టీ20లు అయితే 3 గంటల్లో ముగిసిపోతాయి, తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం. అందుకే యువ ఆటగాళ్ళందరూ పొట్టి క్రికెట్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో టెస్టులకు ప్రాధాన్యం ఆదరణ అంతకంతకు తగ్గిపోతున్నాయి. అయితే సాంప్రదాయ ఫార్మాట్కు ఆకర్షణ పెంచాలన్న ఉద్దేశంతో బీసీసీఐ సంచలన నిర్ణయాలకు సిద్ధమైంది. నిలకడగా టెస్టులు ఆడే ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించబోతోంది భారత బోర్డు. బీసీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా టెస్టులు ఆడితే ఇప్పుడు వస్తున్న ఆదాయంతో పోలిస్తే 4 ఇంతలు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఒక్కో టెస్టుకు 15 లక్షల రూపాయల చొప్పున మ్యాచ్ ఫీజు కింద అందుకుంటున్న ఆటగాళ్లు ఇకపై గరిష్టంగా 60 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది. ఆడే మ్యాచ్లను బట్టి అదనంగా 100 నుంచి 300% అదనపు ఫీజును టెస్టు ఆటగాళ్లు అందుకోనున్నారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా చేజిక్కించుకున్న అనంతరం ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్తో కలిసి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. టెస్ట్ క్రికెట్ ఎప్పటికీ తిరుగులేని ఫార్మాట్. బీసీసీఐ జైషా టెస్టుల పురోగతి కోసం తీసుకున్న నిర్ణయం అద్భుతం. సుదీర్ఘ ఫార్మాట్కు ప్రాధాన్యత ఇవ్వడం బాగుంది అని పోస్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.